వ్యాపారస్తులకు వేమిరెడ్డి దంపతుల అండ 22 మందికి తోపుడు బండ్లు విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో. నెల్లూరు విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 22 మంది చిరు వ్యాపారులకు విపిఆర్ నివాసంలో తోపుడు బండ్లు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతమ్మ మాట్లాడుతూ కోవూరు నియోజకవర్గంలో నిరుపేదలు వారి కాళ్ల మీద వారు నిలబడాలన్న లక్ష్యంతో తోపుడు బండ్లు అందజేస్తున్నామన్నారు. ఇప్పటి వరకు చిరు వ్యాపారులకు అద్దెకు బండ్లు తీసుకునేవారని ఇక నుంచి వారికి అద్దె బాధలు తగ్గుతాయన్నారు. నిరుపేదల స్వయం ఉపాధికి ఇవి ఉపయోగపడతాయని ప్రతి ఒక్కరికి అండగా ఉంటాం. విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే దివ్యాంగుల కోసం 1100 ట్రైసైకిళ్లు అందజేశామని, విపిఆర్ నేత్ర ద్వారా ఉదయగిరి నియోజకవర్గంలో ఇప్పటి వరకు 18,000 మందికి ఉచితంగా కంటి పరీక్షలు చేసి 10,000 మందికి అద్దాలు అందించామన్నారు. త్వరలోనే కోవూరు నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి విపిఆర్ నేత్ర సేవలు అందిస్తామన్నారు. జిల్లాలో 198 విపిఆర్ అమృతధార వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేశామని, మరిన్ని సేవా కార్యక్రమాలు చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. రాజకీయాలతో పని లేకుండా విపిఆర్ ఫౌండేషన్ పనిచేస్తుందని వివరించారు. మీ అభివృద్ధికి మేము ఎప్పుడూ తోడుగా ఉంటామని తెలిపారు. పై కార్యక్రమంలో పెన్నా డెల్టా చైర్మన్ రాజగోపాల్ రెడ్డి, పడుగుపాడు ఇన్ఛార్జ్ జెట్టి మదన్ రెడ్డి, కోవూరు సర్పంచ్ ఏకసిరి విజయ, ఇంతా మల్లారెడ్డి, బీద భాస్కర్ రావు, పాలూరు వెంకటేశ్వర్లు, బత్తల రమేష్, సాయి తేజారెడ్డి, ఎస్ డి దస్తగిరి, షేక్ జమీర్, వంశీ, బాలకృష్ణ తదితరులు ఉన్నారు. చిలకపాటి మునిలక్ష్మి టిఫిన్ వ్యాపారులకి, పేదలకి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడం కోసం విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 22 తోపుడు బండ్లు కోవూరు కాన్స్టిట్యున్సీలో ఇవ్వడం జరిగింది. అందులో ఉచ్చి, కోవూరు, పడుపాడు తదితర హిందూపురంపేట అన్ని మండలాల్లో కూడా ఇవ్వడం జరిగింది. వీళ్ళందరూ కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి కొంతమంది జీవనోపాధి కోసం బండ్లు బాడుగులు తీసుకుంటుంటే వాళ్ళకి ఏమీ మిగలటం లేదని చెప్పి దాని నుంచి అడిగిన తర్వాత మన ఫౌండేషన్ ద్వారా ఈ బండ్లు వీళ్ళందరికీ ఇవ్వడం జరిగింది. విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్న ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ కోవూరు ప్రజల తరఫున ఇలాంటివి రేపు రాబోయే రోజుల్లో ఆల్రెడీ మనం ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. ట్రైసైకిల్స్ ఇచ్చాం, క్యాన్సర్ స్క్రీనింగ్ బస్ చేపించాం, వాటర్ ప్లాంట్స్ ఎక్కడ కావాలంటే అక్కడ చేపిస్తున్నాం. ఎన్నో స్కూల్స్కి అభివృద్ధికి విపిఆర్ ఫౌండేషన్ ద్వారా, టీఎస్ఆర్ ఫండ్స్ ద్వారా ఆల్రెడీ స్టార్ట్ చేశాం. అలాగే కాన్స్టిట్యున్సీలో సుమారు 3,000 చిల్లర సైకిల్స్ 9th, 8th పిల్లలకి కూడా ఇవ్వబోతున్నాం విపిఆర్ ఫౌండేషన్ ద్వారా. అది మొన్ననే నారా లోకేష్ బాబు బర్త్డే రోజు స్టార్ట్ చేయడం జరిగింది. అంచెలంచెలుగా అన్ని విధంగా ఇవ్వడం జరుగుతుంది. అలాగే రాబోయే రోజుల్లో అన్నిటికన్నా ఉత్తమైన ఉదయగిరి కాన్స్టిట్యున్సీలో మనం విపిఆర్ నేత్ర అంటున్నాము. వాళ్ళందరూ
పాత రోజుల్లో మన ఊర్లకి సినిమా బండి వచ్చింది అన్ని మాట్లాడుకున్నట్టు కళ్ళద్దాలు బండి వస్తుంది అని చెప్పి ఉదయగిరి కాన్స్టిట్యున్సీలో ఈరోజు చూస్తుంటే విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ఆ విపిఆర్ నేత్రాన్ని మాకు ఎంతో మనశ్శాంతిగా ఉంది. సార్కి కానీ నాకు కానీ అలాంటిది త్వరలో మన కోవూరు కాన్స్టిట్యున్సీలో పల్లెకి వీధికి ఈ విపిఆర్ నేత్ర బస్సు రాబోతుంది. అక్కడ కూడా కంటి పరీక్షలు చేసి అక్కడికక్కడే కళ్ళద్దాలు వాళ్ళకి అందించేటట్టు చేయబోతున్నాం. దగ్గరలో స్టార్ట్ చేసుకునే దగ్గర ఇంచుమించు 25,000 మంది దాకా టెస్ట్ చేయించుకుంటే అందులో 18,000 19,000 మంది దాకా కళ్ళద్దాలు ఇవ్వడం జరిగింది. అంటే ఇంతమందికి మనం చూడలేని వాళ్ళకి సరిగ్గా చూసుకోలేని వాళ్ళకి నేత్రదానం చేస్తున్నాము. అద్దాలు ఇచ్చిన దానివల్ల సరిగ్గా చూడగలుగుతున్నారంటే చాలా సంతోషమైన కార్యక్రమం. విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ఇలాంటి కార్యక్రమాలు ముందు తీసుకెళ్తూ ఏదైతే మేము చెప్తుంటామో ప్రజల సేవ కోసం మేము రాజకీయాల్లోకి వచ్చామని అదే ఇప్పటికీ కూడా చేస్తున్నాం, ఇంకా కూడా చేస్తూ వెళ్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు ఒక పండుగ వాతావరణంలో పేద ప్రజలందరూ కూడా తమ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో సేవే మార్గంగా రాజకీయాల్లోకి వచ్చినటువంటి విపిఆర్ దంపతుల సహకారంతో ఈరోజు ఈ బండ్లకు సంబంధించిన పంపిణీ కార్యక్రమాన్ని ఈరోజు అట్టహాసంగా చేసుకోవడం జరుగుతుంది. పండగ అనేది సంవత్సరానికి ఒక రోజు మాత్రమే ఉంటుంది, అంటే కొన్ని పండగలకు సంబంధించి. కానీ విపిఆర్ గారి ఇంట్లో ప్రతిరోజు పండగ అనేది సుస్పష్టంగా కనపడుతుంది. ఎందుకనంటే పేదవాళ్ళు వాళ్ళ ఆరోగ్య స్థితిగతుల దగ్గర నుంచి ఆర్థిక స్థితిగతులు పూర్తి స్థాయిలో ఆలోచించేటువంటి ఒకే ఒక్క నాయకులు ఎవరున్నా ఉన్నారంటే ఖచ్చితంగా అది విపిఆర్ దంపతులకు మాత్రమే చెప్పగలం. ఈ రోజు దాదాపుగా కోవూరు మండలంలో 12 ఇట్లాంటి తోపుడు బండ్లకు సంబంధించి ఇవ్వడం జరిగింది. ఇవే కాకుండా అడిగిన వెంటనే వాళ్ళకు కావలసినటువంటి నియోజకవర్గంలో ప్రజలందరికీ కావలసినటువంటి సౌకర్యాలు అయినా సరే తీర్చేదానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేదానికి ఇది ఒక మచ్చు తునకని మాత్రం ఖచ్చితంగా తెలియజేస్తున్నాం. రాష్ట్రం ఏ విధంగా అయితే అభివృద్ధి పదంలో కావచ్చు, సంక్షేమ పథకాలతో కావచ్చు ఏ విధంగా ముందుకెళ్తుందో అదే విధంగా నెల్లూరు పార్లమెంటు కావచ్చు, కోవూరు నియోజకవర్గం కావచ్చు మా ఎమ్మెల్యే అయినటువంటి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పూర్తి స్థాయికి ముందుకెళ్తుందని చెప్పని ఖచ్చితంగా తెలియజేసుకుంటున్నాం.